లేకపోతే మీరు ఫామ్ హౌస్లోనే పడుకోండి, అంతేగాని బావబామ్మర్దులు ఇద్దరు మాకు అడ్డుపడమాకండి, అభివృద్ధికి అడ్డుపడమాకండి అని సీఎం ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అత్యంత వెనుకబడి జిల్లాగా ఆశించిన న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం సీఎం పర్యటించిన నేపథ్యంలో 386.46 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హతిఘాట్లో చెనాక కొరట బ్యారేజ్ పంప్ హౌస్ ప్రారంభించారు. సదర్మట్ బ్యారేజ్ను కూడా జాతికి అంకితం చేశారు. యాసంగి పంటకు నీరు విడుదల చేశారు. పోన్కల్ దగ్గర గోదావరి నదిపై సదర్మట్ బ్యారేజీ నిర్మాణాన్ని ప్రారంభించారు. 676 కోట్లతో ప్రభుత్వం సదర్మట్ బ్యారేజీ నిర్మాణం చేపట్టిందని సీఎం ప్రసంగించారు. ఈ బ్యారేజ్ ద్వారా 18,000 ఎకరాలకు సాగునీరు ప్రభుత్వం అందించనుందని తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా చెనక కొరట ప్రాజెక్టు పంప్ హౌస్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి హతీఘాట్ పంప్ హౌస్ వద్ద ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. శాల్వాతో సత్కరించారు. అదేవిధంగా అనంతరం సీఎం వెంట ఆయన కాన్వాయ్ వరకు నడిచారు. అక్కడి నుంచి పంప్ హౌస్ వరకు సీఎంతో పాటుగా కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం శ్రీనివాసరెడ్డిని ఆత్మీయంగా పలకరించారు. నియోజకవర్గంలో నేతలు సీఎంకు కంది శ్రీనివాసరెడ్డి పరిచయం చేశారు. ఓవరాల్గా అయితే మీరు ఎవరైతే మీ బామర్దులు ఉంటారో తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి బస్సులు అభివృద్ధికి అడ్డుపడమాకండి, మా పనులు మమ్మల్ని చేయనివ్వండి, లేదంటే ఫామ్ హౌస్లో పరిమితం కానీ ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే చెనాక కొరట ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి ఈ ప్రాజెక్టు ఓపెనింగ్కి వెళ్ళడం జరిగింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అత్యంత వెనుకబడిన జిల్లాకు ఆశించిన న్యాయం జరగలేదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం సీఎం పర్యటించారు. దాదాపు 386.46 కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆయన కలిశారు. ఆయన సత్కరించారు. పుష్పగుచ్చం ఇచ్చారు. పుష్పగుచ్చం అందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పడం అయితే జరిగింది. రానున్న రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాకు మరిన్ని నిధులు వరద పారిస్తామని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆదిలాబాద్ని అభివృద్ధి చేసి చూపిస్తామని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందంటాకి మరి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక తదుపరి చూస్తే 150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో మహద్దశ. మంత్రి సీతక్క. భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి విస్తరణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటిపారుదల శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఏదైతే ఆలయాల అభివృద్ధి విషయంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని మరొకసారి పునరుద్ఘాటించారు. మంత్రి సీతక్క అయితే చెప్పడం అయితే జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆలయాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి తీరుతామని చెప్పి చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి కూడా మంత్రి సీతక్క తెలియచేయడం అయితే జరిగింది. ఇక ఆ ముగ్గురుపై ఎందుకు లేటు? స్పీకర్పై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం. 4 వారాల్లో తేల్చాలని గడువు. మరి పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి మరి బీఆర్ఎస్ ఏదైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరి కోర్టుకు వెళ్ళిందో దీనికి సంబంధించి ఇప్పటికే కూడా మరి స్పీకర్ గారికి తగినంత సమయం అయితే మేము ఇచ్చాము, కానీ ఇంకా ముగ్గురుపై ఎందుకు మీరు తగిన చర్యలు తీసుకోవట్లేదు, దానికి సంబంధించిన ఇదేంటి లేదు అంటే మాత్రం అది పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కోర్టు కూడా మరి స్పీకర్ని హెచ్చరించిన పరిస్థితి. ఏం రిప్రజెంట్ చూద్దాం. పార్టీ ఫిరాయింపు